హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏడి ట్రావెల్స్ అండ్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు నేను చూపించేది హోమ్మేడ్ చాక్లెట్స్. హోమ్మేడ్ చాక్లెట్ కోసం మిల్క్ అండ్ డార్క్ కాంపౌండ్ అయితే కావాలి. ఇవి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టా. ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వాటర్ తీసుకోవాలి. దానిపైన ఇంకొక చిన్న బౌల్ పెట్టుకొని కట్ చేసుకున్న చాక్లెట్ కాంపౌండ్ అయితే యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేయాలి. చాక్లెట్ బాగా కరిగిపోయి ఇలా స్మూత్గా రావాలి. ఇలాంటి మోల్డ్స్ అయితే డిమార్ట్లో అవైలబుల్ ఉంటాయి. జస్ట్ 75 రూపీస్ అలా ఉంటాయి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న చాక్లెట్ని మోల్డ్స్లోకి అయితే వేసుకోవాలి. ఇలా అన్నిటిని ఫిల్ చేసుకోవాలి. ఇలా మొత్తం చాక్లెట్ ఫిల్ అయిన తర్వాత కావాలంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నవి నేను యాడ్ చేస్తున్నా. నేనైతే కొంచెం కోకోనట్ పౌడర్ ఇంకా కిస్మిస్లు అయితే యాడ్ చేస్తాం. హోమ్మేడ్ చాక్లెట్ చేయడం అయితే చాలా ఈజీ. ఎవరైనా కావాలంటే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈ చాక్లెట్ బిజినెస్కి అయ్యే బడ్జెట్ అయితే చాలా తక్కువ. మినిమం 1000 రూపీస్తో కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. మార్కెటింగ్ బాగా చేయగలిగితే ఇది కూడా ఒక సక్సెస్ఫుల్ బిజినెసే. చాక్లెట్స్ మోల్డ్స్ అయితే ఆన్లైన్లో డిఫరెంట్గా అవైలబుల్ ఉంటాయి. కొన్ని కస్టమైజింగ్ చాక్లెట్స్ కూడా ఉంటాయి, లైక్ హ్యాపీ బర్త్డే అలాంటివి. ఇవి కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. జస్ట్ ఇవన్నీ శాంపిల్ కోసమే యూజ్ చేస్తా. అయితే డయాగ్నోస్టిక్స్లో వర్క్ చేస్తున్నా. మార్నింగ్ వెళ్తే ఇంకా నైటే వస్తా. ఈ సండే హాలిడే అలాంటి టైంలోనే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటా. స్టార్టింగ్లో సక్సెస్ అయితే అంత ఈజీగా రాదు. ఫస్ట్ మనం శాంపిల్స్ అయితే ఇవ్వాలి. ఇంటి దగ్గర లేకుంటే వర్క్ ప్లేస్లో అలా ఇస్తూ ఉండాలి. ఇది కూడా నా ఫస్ట్ స్టెప్. ఇంకా ఎవరు ఆర్డర్స్ ఏమీ ఇవ్వలేదు. జస్ట్ నేను శాంపిల్స్ అయితే ఇచ్చేసా వర్క్ ప్లేస్లో. ఫోన్లో అయితే 4 బార్స్ వస్తాయి. సో మిల్క్ అండ్ డార్క్ రెండు మిక్స్ చేసి కొంచెం టేస్ట్ బాగుంటుంది. సిమిలర్ టు డైరీ మిల్క్ టేస్ట్ వస్తుంది. బార్ డార్క్ చాక్లెట్ అండ్ ఒక బార్ మిల్క్ చాక్లెట్ అయితే మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసి హాట్ షేప్స్ వచ్చేసి ఒక 20 దాకా వచ్చాయి నాకైతే. ఆ 20 చాక్లెట్ నేను శాంపిల్కే యూజ్ చేసా. ఇప్పుడు రెడీ చేసే చాక్లెట్స్ అయితే మా ఫ్యామిలీ కోసం నేను ఊరికి వెళ్తున్నా. అండ్ ఇలాంటి వేపర్స్ దొరుకుతాయి ఆన్లైన్లో. నేనైతే మీషోలో బుక్ చేసా. 120 లేకుంటే 130 అలా పడి ఉండే. బట్ దీనిలో చాలా వేపర్స్ అయితే ఉన్నాయి అండ్ 4 కలర్స్తో వచ్చాయి. అయితే ఒక బటర్ పేపర్ అండ్ వేపర్ కూడా వచ్చింది. ఫస్ట్ బటర్ పేపర్ కవర్ చేసుకొని తర్వాత వేపర్తో కవర్ చేసుకోవాలి చాక్లెట్ మొత్తం. ఇలా నీట్గా ప్యాక్ చేసుకోవాలి. ఈ చాక్లెట్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బయట పెట్టినా కూడా ఏం కాదు, అస్సలు మెల్ట్ అవ్వవు. మ్యాక్సిమం 6 అవర్స్ వరకు నార్మల్గానే ఉంటాయి. చాక్లెట్స్ అయితే మెల్ట్ అవ్వవు కానీ కొంచెం సాఫ్ట్గా అవుతాయి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నేనైతే నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.